తీసుకుని మాత్రమే చేశాను, ఫ్రీగా చేయలేదు సార్. సమాజానికి ఫ్రీగా చేసేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు అంత కష్టపడి చిన్న శాలరీల కోసం ఫ్యామిలీస్ని ఎక్కడో వదిలేసి, పిల్లల్ని ఎక్కడో వదిలేసి చేస్తున్నారు. సమాజం కోసం చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో మనం కొంచెం చేసిన సమాజానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్తో రామచంద్రారెడ్డి గారు ఆయన 45 సంవత్సరాలు కష్టపడి 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆయనతో 10 సంవత్సరాలు నాకు అనుభవం ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ వెస్ట్ గోదావరి. ఆయన యొక్క నిబద్ధత, ఇటువంటి వ్యక్తులు ఒక సంస్థ స్థాపించితే డెఫినెట్గా అది సమాజంలో మంచి సంస్థ అవుతుంది. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లు ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఎన్నో సేవలు చేస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో చిన్నవాళ్ళు, సామాన్యులు రోజుకి 400-300 సంపాదించుకునే వాళ్ళు 100 రూపాయలు సేవ చేస్తున్నటువంటి వాళ్ళని గురించి మనం పేపర్లో చూస్తున్నాం. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం లక్షలు సంపాదిస్తున్నాం. నెలకి 50,000 నుంచి 1,00,000 సంపాదించేవాడు మనలో చాలామంది. దానిలో కొంచెం మనం సమాజానికి సేవ చేస్తూ, దానిలో కొంత సమయాన్ని, మనకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని కొంచెం సమాజం గురించి ఆలోచిస్తే, సమాజం నుంచి మనం పొందే దానిలో మనం పొందేది 5% అప్పుడు అవుతుంది. సమాజం నుంచి కొన్ని 100 రెట్లు మనం పొందుతున్నప్పుడు సమాజాన్ని గురించి కొంచెం మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రామచంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి ఈ సంస్థ గత 20 సంవత్సరాలుగా అద్భుతంగా ముందుకు వెళ్తూ, తెలుసు మన వ్యక్తిగతంగా సమాజాని కోసం చేసేదానికంటే అందరం కలిసి సమిష్టిగా, యునైటెడ్గా చేస్తే చాలా ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఎక్కువ రెట్లతో ఫలితాలు వస్తాయి. కాబట్టి సర్స్ లాంటి వాళ్ళు, ఊళ్ళో చాలా లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అవగాహన లాంటి వాళ్ళు, అలాగే సమాజానికి మనం చూస్తే గుంటూరులో మోర్ దాన్ 100 మెంబర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి సమాజం గురించి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అడ్వైజెస్ తీసుకుని ఇది ముందుకు వెళ్తుంది. ఇది తప్పకుండా మనందరూ, మీ అందరి కోఆపరేషన్ తోటి దీన్ని ఇంకా మంచి సంస్థలాగా ఎదిగేలాగా చేసి, మానవతా సంస్థ అద్భుతమైన కార్యక్రమాలు ముందుకు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకుంటున్నాం, ఆర్ఫన్స్ని, డెస్టిట్యూట్స్ని ఆదుకుంటున్నాం. ప్రతిరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫ్రీగా మనం శాంతిరథం వాహనాన్ని సవాలు తీసుకెళ్ళడానికి, అలాగే ఫ్రీజర్ బాక్సెస్ని ఫ్రీగా పెట్టుకోవడానికి వాళ్ళందరికీ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు మనం ఏ స్టేజ్కి ఏరామంటే వారానికి 2-3 కార్యక్రమాలు ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి, బ్లైండ్ సెంటర్స్లో కానివ్వండి, చిల్డ్రన్ హోమ్స్లో కానివ్వండి, ఆర్ఫన్ సెంటర్స్లో కానివ్వండి, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళ, ఇలా ఎన్నో సంస్థలకి మనం వారం 2-3 కార్యక్రమాలన్నా చేస్తూ వెళ్తున్నాము. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. ఒక ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి బాగా వెనుకబడినటువంటి ఓల్డ్ గుంటూరు క్రిమేషన్ గ్రౌండ్ని ఈ గత సంవత్సర కాలంగా మనం కమిటీని ఫామ్ చేసి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా గవర్నమెంట్ సహకారంతో ఆల్రెడీ 2.5 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. అది ఇక్కడ ఈ ఏరియాలో మహాప్రస్థానం కొట్టుపడలాగా అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాము. అది సక్సెస్ అవుతాం. అలాగే బ్రహ్మాండానికి ఈ మధ్య మనం ఒక 5 lakhsతో చేసిన ప్రయత్నం, మన మానవతా ఎఫర్ట్స్ ద్వారా అది 50 crores శాంక్షన్ అయ్యింది. అంటే మనం చేసే ప్రయత్నం గాడ్ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడనేది అదొక ఎగ్జాంపుల్ అనమాట. అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఇందాక మేడం గారు చెప్పినట్టు 10-15 లక్షల రూపాయలు అయ్యేటట్టుంది ఆ కాంపౌండ్. ఆయన మానవతా నుంచి మేము 1-2 లక్షల కంటే కలెక్ట్ చేయలేమండి అంటే, నేను కలెక్ట్ చేస్తాను, మంచి కోసం నేను వెళ్ళి కలెక్ట్ చేస్తానని చెప్పి అటువంటి ప్రాజెక్ట్స్ దగ్గర చేస్తాము. ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ తోటి ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. సీతారామయ్య స్కూల్లో వేరే పని మీద, వేరే సర్వీస్ యాక్టివిటీ గురించి వెళ్ళినప్పుడు ఆయన జస్ట్ చూశారు అంతే, ఒక 5 minutes అక్కడ డైరెక్టరు, ఆ చైర్మన్ వాడుతూ ఉన్నప్పుడు. ఆయన ఈ సంస్థకి నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదని ఆయన రోజు నెక్స్ట్ డే ఫోన్ చేశారు. పరిచయమైందేమో 1/2 minute, ఫోన్ చేసి 5 minutes మాట్లాడి, నేను ఇట్లాంటి సంస్థ ద్వారా సేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఆల్రెడీ 88, నా అంత నేను ఓన్గా చేసే అంత ఎస్టాబ్లిష్మెంట్ లేదు, తప్పకుండా మానవతా సంస్థ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తానని ఆయనంతటా ఆయన ఫోన్ చేసి రావడం అనేది
అంటే డెఫినెట్గా ఇటువంటి సంస్థలు సక్సెస్ అవుతాయి. సమాజంలో చాలామంది డోనార్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మనకి లక్షల్లో ఇచ్చిన వాళ్ళు ఇప్పటికే చాలామంది ముందుకు వస్తున్నారు. నేను అనుకోవటం అది చాలా ఇంకా ఎక్కువ మంది ఇటువంటి సంస్థ ద్వారా మనం ఇండివిజువల్గా వెళ్తే ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనూ మనకి ఎంకరేజ్మెంట్ ఉండదు. 10 మందికి తెలియదు. 10 మందికి తెలియడం ఎందుకు ముఖ్యమంటే అది ఇంకొకళ్ళకి మోటివేషన్ అవుతుంది, స్ఫూర్తి అవుతుంది. మనంతటా మనం గుప్తదానం ఒకప్పుడు మంచిదేమో కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ కలికాలంలో మనం 10 మందికి చేసేటట్టు మనం చేసిన మంచి పనిని 10 మందికి తెలియజేసేటట్టు చేస్తే ఇంకో 10 మంది దానికి స్ఫూర్తి పొంది ఆ సంస్థ అభివృద్ధి చెందితే 10 మంది పేదలకు మనం ఉపయోగపడతామనే దానికోసం పబ్లిసిటీ కోసం కానీ వ్యక్తుల కోసం కాదు. ఉన్నతంగా తీసుకెళ్తే వ్యక్తిగతమైన పేర్లు అనవసరం అండి. నా ఉద్దేశంలో వ్యక్తిగతమైన పేర్లు వలన స్ఫూర్తి మాత్రమే వస్తుంది. మనం ఇంకో 10 మందికి చెప్పి 10 రోజులు ₹1,00,000 ఇప్పిస్తాం. కానీ మానవతాన్ని కనుక పెంపొందించితే ఈ రోజుల్లో ఉన్నటువంటి మానవత యొక్క అంతరించిపోతున్న విలువలు కొంతన్నా ఎదిగి మానవత్వం విరజిల్లేలాగా మనం చేయగలుగుతాం. కాబట్టి మానవతా సంస్థని అద్భుతంగా అందరూ పెంచేలాగా కృషి చేస్తారని ఆయన ఎంత తపన పడతారంటే ప్రతిరోజు లాభాపేక్ష లేకుండా పిల్లల్ని మనం సమాజంలో ఎలా పైకి తీసుకురావాలి, పేరెంట్స్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి అంటే స్టూడెంట్స్ని ఎలా తీసుకురావాలి, పేరెంట్స్ని ఎలా వాళ్ళని మంచి మార్గంలో పెట్టి తీసుకురావాలి, ఎడ్యుకేటర్స్ ఇంతమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు సమాజంలో, మేధావులు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ చేత మనం సమాజానికి ఏం చేయించాలి. అలాగే పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పిల్లల మనస్తత్వాలతో సైకాలజీ ప్రొఫెసర్గా ఆయన ఎంతో సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ పెట్టి మన డాక్టర్ అరవింద్ గారు సమాజంలో ఉన్నటువంటి ఈ మానసికమైన పరిస్థితులు ఎందుకు ఇలా వస్తున్నాయి, ఈ పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారని దాని మీద రీసెర్చ్ చేస్తూ 10-15 మంది డాక్టర్స్ తోటి వాళ్ళు ఒక మంచి ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు. మనందరం యునైటెడ్గా చేస్తే చాలా మీరు ముఖ్యంగా సమాజంలో డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కొన్ని వేల మంది పిల్లలు మంచి వైపు తీసుకెళ్తున్నారు, మంచి మెరిట్ తీసుకొస్తున్నారు, సమాజానికి వాళ్ళను మంచి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేయగలరని చెప్పి మీ అందరినీ అప్పీల్ చేస్తూ పిల్లలు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతిరోజు మానవత చైర్మన్ ప్రెసిడెంట్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కానీ సమయాన్ని కేటాయిస్తూ మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు. కాబట్టి మీరు అందరూ ఆ కమిటీస్లో మెంబర్స్ అయ్యి ఈ సంస్థ ద్వారా మనం మంచి చేయడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ